Hello everyone, welcome to T1 Academy. My name is Vinay Kumar. I am Arithmetic Reasoning faculty. ఇందులో అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా. అదేంటంటే కాన్సెప్ట్ 3లో ఫైండింగ్ ద డిస్టెన్స్ అండ్ ఫైండింగ్ ద టైం. ఫైండింగ్ ద డిస్టెన్స్ అండ్ ఫైండింగ్ ద టైం. సో ఇంతకుముందు ఒక ఫార్ములా రాసుకున్నాం, గుర్తుందండి మా. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు upstream speed downstream speed by upstream speed plus downstream speed into time. ఓకే, సో ఇది కాకుండా మనకి ఇంతకుముందు ఒక డిస్కస్ చేసుకున్నాం. d ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వైర్ మైనస్ వై స్క్వైర్ బై 2x ఇంటూ ఎంతమ్మా, టైమ్ ఇన్ హవర్స్. అంతే కదా, టైమ్ ఇన్ హవర్స్. ఇక్కడ కూడా టైమ్ ఇన్ హవర్స్, రైట్. సో అప్స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్, ఇక్కడ కూడా ఇది ఎక్స్ అంటే ఏంటి మరి, ఇక్కడ ఈ ఎక్స్ అంటే ఏంటి మా, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంతే, ఇది స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఇక్కడ స్పీడ్ ఆఫ్ కరెంట్, స్పీడ్ ఆఫ్ కరెంట్. ఓకే, ఎక్స్ అనేది స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, వై అనేది స్పీడ్ ఆఫ్ ద కరెంట్, రైట్. ఇది ఎక్స్ స్క్వైర్ కాదమ్మా, ఎక్స్ వాల్యూ, ఓన్లీ ఎక్స్ వాల్యూ. ఎక్స్ అనేది స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, వై అనేది స్పీడ్ ఆఫ్ ద కరెంట్. సో ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి మా. ఇక్కడ ఏమంటారంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ still water is 20 kmph. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 20 kmph. నిశ్చల స్థితిలో ఉన్న పడవ యొక్క వేగము 20 kmph. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. సో స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 4 kmph. 4 kmph. If it covers some distance, in 2 hours, if it covers some distance in 2 hours, find the distance. ఓకేనా. సో నిశ్చల స్థితిలో ఉన్న పడవ యొక్క వేగము 20 km/h మరియు ఆ ప్రవాహ వేగము 4 km/h. అయితే అది కొంత దూరాన్ని 2 గంటలలో పూర్తి చేస్తుంది. ఆ దూరం ఎంత అని అడుగుతాడు, రైట్. సో వీ కెన్ డూ దిస్ ఇన్ 2 ways మా, రైట్. సో వీ కెన్ డూ దిస్ ఇన్ 2 ways. సో లెట్స్ సీ ద ఫస్ట్ మెథడ్, లెట్స్ గో ఫర్ ద అనదర్ మెథడ్. ఇక్కడ చూడండి మా, బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు, 20 ఇచ్చాడు కదా. సో ప్రవాహ వేగం ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు కదా, రైట్. ఇక్కడ +4, ఇక్కడ -4, అంటే ఇక్కడ 16 వస్తుంది, ఇక్కడ 24 వస్తుంది. ఓకే, సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు, మనం ఏం రాసామమ్మా, S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టైం. అంతే కదా, S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టైం. సో చూడండి, మనకు ఫస్ట్ S1 ఇది ఎంత ఉందమ్మా, 16 ఇంటూ 24 బై 40 ఇంటూ టైం. టైం ఎంత ఉంది, 2 hours ఉంది. ఓకే, సో ఇది ఎంత వస్తుంది చూడండి, 4 4s 16. సో 4 ఇంటూ 2 8 24s 24 8s. సో 2 3 హియర్ 192. ఎంతమ్మా, సో 192 బై 10, ఇక్కడ ఎంత వస్తుంది, 19.2 kilometers. ఇది ఒక మెథడ్ అమ్మా, ఓకేనా. 19.2 kilometers అనేది ఇది ఒక మెథడ్. సో లెట్స్ గో టు అనదర్ మెథడ్. మెథడ్ 2 ఏంటి, మనకు డైరెక్ట్ స్టిల్ వాటరు స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ తీసుకుంటాము. సో ఆ ఫార్ములా ఏంటి, మెథడ్ 2 చూడండి. సో మెథడ్ 2 ఏమొస్తుంది మా, డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వైర్ మైనస్ వై స్క్వైర్ బై 2x ఇంటూ టైం కదా. సో మనకు ఎక్స్ స్క్వైర్ ఎంత ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ 20 ఇచ్చాడు. అంటే 20 హోల్ స్క్వైర్ మైనస్
స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు 4 స్క్వేర్ బై ఎంత వస్తుంది ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 20 ఇంటూ 2 ఇది ఎంత 2 కదా. సో దిస్ వన్ క్యాన్సల్ రైట్. సో ఎంత వస్తుంది చూడండి 400 మైనస్ 16/20 ఓకే 400 మైనస్ 16/20 ఎంత వస్తుంది చూడండి ఇక్కడ సాల్వ్ చేస్తే 384/20 384/20. సో అంటే ఈ 10s ఇక్కడ ఎంతమ్మా 192s కదా అంటే 19.2 kmph ఎంతమ్మా 19.2 kmph. అంటే చూడండి మనకు ఐదర్ యూ కెన్ యూజ్ దిస్ మెథడ్ ఐ కెన్ యూజ్ దిస్ మెథడ్ ఐదర్ యూ కెన్ యూజ్ దిస్ మెథడ్. సో మెథడ్ 2 అన్న వాడుకోండి మెథడ్ 1 అన్న వాడుకోండి. You can use any one of these two methods. Okay, so let's go to the next example. So ikkada em isarante speed of stream the speed of the stream is 2 kmph and speed of boat in still water is speed of boat in still water the speed of the boat in still water is 10 kmph right. So it covered some distance in 1 hour. It covered some distance in 1 hour. Then find that distance. సో ఇక్కడ ఏమంటారు చూడండి ఒక బోట్ అంటే ఒక నదిలో పోతుందట ఆ ప్రవాహ వేగము 2 km/h మరియు ఆ నిశ్చల స్థితిలో ఉన్న ఆ పడవ యొక్క వేగము 10 km/h. అయితే ఆ బోట్ అనేది ఒక గంటలో కొంత దూరాన్ని చేరుకున్నది. ఆ దూరం ఎంత అని అడుగుతున్నాడు రైట్. చూడండి దీనికి 2 ways ఉన్నాయి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు. మెథడ్ 1 ఏంటిమా మెథడ్ 1 మనం అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్లో కన్వర్ట్ చేస్తాం మెథడ్ 1లో రైట్. సో లెట్స్ కన్వర్ట్ దెమ్ ఇంటూ అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. మనకు బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు కదా ఓకే. సో స్పీడ్ ఆఫ్ ద రివర్ ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు రైట్. సో 10 minus 2 8 10 plus 2 12 right. So let's take distance equals to s1 into s2 by s1 plus s2 into time okay. సో మనకి ఎంత వస్తుంది చూడండి s1 అంటే 8 s2 ఎంత ఉందమ్మా 12 by ఎంత 8 plus 12 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్ అంటే 1 hour. మనకు 1 hourలో కవర్ చేశాడు కాబట్టి. సో ఎనీ క్యాన్సిలేషన్ పాసిబుల్ చూడండి ఏమవుతుంది 96/20 into 1. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 10s 48. సో దట్ ఈస్ 4.8 kilometer. He covered in 1 hour 4.8 kilometer రైట్. సో ఇదొక మెథడ్ అమ్మా. నెక్స్ట్ మనం ఏంది డైరెక్ట్గా స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ తీసుకుంటాము డైరెక్ట్గా స్ట్రీమ్ తీసుకుంటాము. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు దిస్ ఇస్ మెథడ్ 2 మా రిమెంబర్ మెథడ్ 2 x² minus y² by 2x into time in hours అంతే కదా టైమ్ ఇన్ హవర్స్. సో చూడండి x² అంటే ఎంత ఉంది మా x² ఈజ్ గివెన్ 10 అంతే కదా. x ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు అంటే 10² మైనస్ y ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు 2². y అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ 10 అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ బై 2 into 10 into 1. సో దీన్ని ఏం రాయొచ్చు మనము 10² minus 4² 10² minus 4² అంటే 10² minus 2² ఎంత వస్తుంది
100 minus 4 by 20. So this can be written as 96 by 20. Okay, so 10s are 48s are. So this can be written as 4.8 kilometer. So what is the distance? 4.8 kilometer. So either you can use this one or method 1. మీరు ఏదైనా యూజ్ చేయండి మా. So according to your convenience, use the methods. Okay, so let's see the first question. First question చూడండి. A man can row 40 kilometer per hour in still water. The river is running at 10 kmph. If the man takes 2 hours to cover the place and come back, how far is the place అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా, ప్రవాహ వేగం ఎంత ఇచ్చాడట? 10 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడట. ఎంత ఇచ్చాడు? 10 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఇచ్చాడు స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు? 40 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని? దూరం ఎంత దూరం వెళ్ళాడు కనుక్కోమంటున్నాడు. ఎన్ని అవర్స్లో? 2 అవర్స్లో. రైట్. సో లెట్స్ డూ దిస్ ఇన్ ద 2 మెథడ్స్. ఓకే, లెట్స్ డూ ఇట్ ఇన్ ద 2 మెథడ్స్. రైట్. సో మెథడ్ 1 ఏంటి మా? మనము అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ తీసుకుంటాం కదా మెథడ్ 1లో. ఓకే, సో నిశ్చల స్థితి అంటే ఏంటి మా? స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 40 ఇచ్చాడు. నెక్స్ట్ ప్రవాహ వేగం ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు? -10 ఇచ్చాడు. 40 + 10 ఈజ్ 50. 40 - 10 ఈజ్ 30. ఓకే, సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 into S2 by S1 plus S2 into time. Okay, so what is S1 here? 30. What is S2? 50 by S1 plus S2, 30 plus 50. Okay, so into time ఎన్ని అవర్స్ మా? ఎన్ని గంటలలో వెళ్ళాడు? 2 గంటలు into 2. ఓకే, సో ట్రై టు సాల్వ్ ఇట్. సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. చూడండి, 30 into 50, 1500 by 80. So 1500 by 80 into 2, isn't it? So 0 cancel, 2 4s are, so 4, so 2 2s are 4, 75s are. So this can be written as 75 by 2. This 75 by 2 can be written as 37.5. ఓకే, అంతే కదా. సో 37 into 2 is 74. సో ఇక్కడ +1 75 అండ్ ఇక్కడ 0.5 తీసుకున్నాం. సో దిస్ ఈస్ 37.5 kilometers distance. Now, so let's go to the second method, method 2. So method 2 ఏంటి మా? What we do here in the method 2? సో మెథడ్ 2లో ఏం చేస్తాము? డైరెక్ట్గా మనకి ఇచ్చినవి తీసుకుంటాము. ఓకే, సో మెథడ్ 2లో డిస్టెన్స్ ఈక్వల్స్ టు x² - y² by 2x into టైం. అంతే కదా, మనకు డైరెక్ట్గా క్వశ్చన్స్లో ఏది ఇస్తుందో అది రాస్తాం. సో x² ఎంత ఉంది మా? ఇక్కడ 40 whole square minus 10 whole square, అంతే కదా, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, బై 2 into 40 ఇంటూ టైం ఎంత? 2. దిస్ 2 క్యాన్సల్. సో ఇక్కడ ఎంత వస్తుంది? 1600 minus 100 by 40. So this can be written as 1500 by 40 కదా. సో క్యాన్సల్ చేయండి. 0 0 4, సో 2s are here 75. ఇక్కడ ఎంత వస్తుందా? 75 by 2. This can be written as 37.5 kilometers. So that means he covered 37.5 kilometers in the 2 hours in the with the speed of the still water 40 kmph and speed of the stream is 10 kmph. Okay, so what is the answer? 37.5. So do we have 37.5? Yes, option B. Okay, option B is 37.5 kilometers. So let's go to the next question. Next question చూడండి మా. A boat takes
26 hours for traveling downstream from point A to point B and coming back to point C midway between point A and B if the velocity of the stream is 4 km/h and the speed of the boat is 10 km/h. What is the distance between A and B? This is very, very important. This is given in the SI exam both in AP and Telangana. ఓకే, ఎస్ఐ ఎగ్జామ్లో బోత్ ఏపీ తెలంగాణలో ఇచ్చారమ్మా ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఏమంటున్నా అంటే చూడమ్మా, రైట్, ఒక బోట్ ఏం చేస్తుందట అంటే 26 అవర్స్లో ఒక బోటు 26 అవర్స్లో ఏ నుండి బీకి పోతుందంట. మళ్ళీ కమ్మింగ్ బ్యాక్ టు పాయింట్ సి ఇన్ ద మిడ్వే బిట్వీన్ ఏ అండ్ బి. ఓకే, చూడండి, ఫస్ట్ ఈ బోట్ ఏం చేస్తుందట ఏ నుంచి బీకి పోతుందంటమ్మా. రైట్, ఫస్ట్ బోట్ చూడండి ఏ నుంచి బీకి వెళ్తుందట. ఏ నుంచి బీకి వెళ్తుంది అంటే ఇది డౌన్ స్ట్రీమ్. ఓకే, నెక్స్ట్ బి నుంచి వెళ్ళి ఏకి వస్తుందట మిడ్వేలో, అంటే ఈ మిడ్వే ఎంత సి. రైట్, సో ఈ సి కాడికి వస్తుందట. అప్పుడు వాడు ఏమంటున్నాడు, ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 4 km/h అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 10 km/h, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నాడు. ఓకే, సో ఈ టోటల్ డిస్టెన్స్ కవర్ చేయడానికంట దీనికి ఎంత పట్టిందంట, 26 అవర్స్ పట్టిందంట. ఎంత పట్టింది, 26 అవర్స్. రైట్, సో చూడండి టోటల్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి 26 అవర్స్ పట్టిందంట. ఫస్ట్ వి కన్వర్ట్ దెమ్ దిస్ ఏమిచ్చాడు మా ఇక్కడ, స్టిల్ వాటర్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. దీన్ని మనము స్పీడ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్లా కన్వర్ట్ చేద్దాం. ఓకే, రైట్, స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు మా, 10 ఇచ్చాడు. ఓకే, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. 14 ఇక్కడ ఎంత 4 ఇచ్చాడు అంటే 6. ఓకే, సో 14 + 6 ఈజ్ 20. సో అంటే చూడండి ఇది ఎంత ఇచ్చాడు, 6 అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్. రైట్, సో చూడండి అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్. చూడండి మా ఇక్కడ మనకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది, ఎంత వచ్చింది 14. రైట్, అప్ స్ట్రీము ఇక్కడ వరకు 6 అమ్మా, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది కదా 6. అంటే టోటల్ ఎంత, ఇది అప్ స్ట్రీమ్ ఎంత అవుతుంది, టోటల్ అప్ స్ట్రీము 12 అవుతుంది. ఇది మిడ్ అన్నాడు కాబట్టి ఇక్కడ వరకు 6, మళ్ళీ సేమ్ తీసుకోవాలి, టోటల్ తీసుకోవాలి కదా మనం. రైట్, సో టోటల్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి తీసుకోవాలి, ఎంత 12. రైట్, సో మనకి ఏమొచ్చింది, అప్ స్ట్రీమ్ వచ్చింది, డౌన్ స్ట్రీమ్ వచ్చింది కదా. చూడండి, సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టైం కదా. S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టైం. సో ఇక్కడ చూడండి అప్ స్ట్రీమ్ ఎంత ఉంది, ఇక్కడ మనం అప్ స్ట్రీమ్ ఎంత రాసుకోవచ్చు, 12 అని రాసుకోవచ్చు కదా, అంతే కదా, 6 + 6. రైట్, సో చూడండి అప్ స్ట్రీమ్ ఎంత ఉంది, 12 ఉంది. డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది, 14 ఉంది. సో 14 + 12 ఇంటూ టైం ఎంత, 26 ఇచ్చాడు. సో 14 + 12 ఈజ్ ఎంతమ్మా, 26. ఇది క్యాన్సల్ చేస్తున్నాను నేను. అప్పుడు ఎంత, 12 × 14. 12 × 14 హౌ మచ్, 12 × 14 ఏం రాయొచ్చు మనం, 10 + 2 × 14 అంటే 140 + 28 హౌ మచ్, 168. ఎంత వస్తుంది, 168 కిలోమీటర్స్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ మా, 168 కిలోమీటర్స్. వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. రైట్, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 15 km/h and the ratio of the current is 3 km/h. Distance travelled is in 12 meters. Distance travelled downstream in 12 minutes అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా, స్పీడ్ ఆఫ్ ద స్టిల్ వాటర్ ఎంత ఇస్తున్నాడు, 15 ఇస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఎంత ఇస్తున్నాడు, సో కరెంట్ ఎంత ఇస్తున్నాడు, 3 ఇస్తున్నాడు. ఇక్కడ కూడా 3 ఇస్తున్నాడు, అంటే ప్రవాహ వేగం. అంటే చూడండి ఇది +3 ఇది -3, ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ 18 వస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 12 minutes. చూడండి మా, ఇది 12 km/h. ఇది డౌన్ స్ట్రీము, ఇది అప్ స్ట్రీము. ఇక్కడ చూడండి మనకు మినిట్స్లో ఇచ్చాడు.
అంటే దీన్ని కూడా మినిట్స్లో కన్వర్ట్ చేయాలి కదా. చూడండి 18 కిలోమీటర్ పర్ అవర్ అంటే పర్ అవర్కి ఎన్ని మినిట్స్, 60 మినిట్స్. సో 60 మినిట్స్కి ఇది ఎన్ని కిలోమీటర్స్ పోతుంది, 18 కిలోమీటర్స్ పోతుంది. బట్ వాడు ఇక్కడ ఏం అడిగాడు, 12 మినిట్స్లో ఎన్ని కిలోమీటర్స్ పోతుంది అంటున్నాడు, అంతే కదా. అంటే చూడండి 12 into 5 ఈజ్ 60. అలాగే సో 18 ఇక్కడ 18 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి అంటే చూడండి 18/5 ఎంత 3.6. సో అది చూడండి 3.6 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్లో 12 మినిట్స్లో పోతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. ఓకే. సో నెక్స్ట్ ఫైండింగ్ ద టైం. సో చూడండి మా టైం ఫైండ్ అవుట్ చేద్దాం మనం, సేమ్ టైం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ బోట్ ట్రావెల్డ్ అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. A boat travelled upstream and downstream 80 kilometers, upstream and downstream 80 kilometers in some time. Okay. Speed of stream is 4 kmph. Speed of the stream is 4 kmph and speed of boat in still water. Speed of the boat in still water is 20 kmph. Then find time taken to cover this distance. Then find time taken to cover 80 kilometers distance. 80 kilometers distance. సో దీన్ని సేమ్ ప్రీవియస్ కేస్ లాగానే దీన్ని 2 మెథడ్గా చేయొచ్చు. రైట్. చూడండి మా ఫస్ట్ మెథడ్ 1 చేద్దాం. సో స్టిల్ వాటర్ ఎంత ఉంది 20, రైట్. నిశ్చల స్థితిలో ఎంత ఉంది 20 కిలోమీటర్లు ఉంది, 20 km/h ఉంది. నెక్స్ట్ స్పీడ్ ఇక్కడ ఎంత ఉందమ్మా, ప్రవాహ వేగం 4, ఇక్కడ 4. సో 24 హియర్ -4 అంటే 16, అంతేనా 16. సో చూడండి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకు, ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 into S2 by S1 plus S2 into time కదా, time in hours. So distance equals to S1 into S2 by S1 plus S2 into time in hours. Okay. So చూడండి distance equals to what is the speed, 16 into 24 by 16 plus 24 into time కనుక్కోవాలి కదా, టైం కనుక్కోవాలి. సో టైం టీ అనుకోండి. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడమ్మా మనకి, డిస్టెన్స్ గివెన్ హియర్ ఈస్ ఎంత 80 కదా. సో క్యాన్సలేషన్ పాసిబుల్ ఉంటే క్యాన్సలేషన్ చేయండి. 16 5 80. సో టీ ఈక్వల్స్ టు టైం ఈక్వల్స్ టు 16 plus 24 ఎంతమ్మా 40, అంతే కదా. సో 5 into 40 by 24. 5 into 40 by 24. So this can be written as 8 5s, 8 3s. So 15/3. So 15/3 ఏం రాయొచ్చు మనం, 4 2/3 ఎంతమ్మా 4 2/3 అంతేనా, సారీ 4 ఎంత రాయొచ్చుమా 15/3 కదా, సారీ 25/3, నాట్ 15/3, ఇట్ ఈస్ 25/3. సో 25/3 ఏం రాయొచ్చు మనము 8 1/3. ఓకే, 8 1/3 అవర్స్. 8 1/3 అవర్స్. చూడండి మా ఈ 1/3ని మనము మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. మనకు ఆన్సర్స్ కూడా అప్పుడప్పుడు అలానే ఇస్తారు. సో 1/3ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే చూడండి, సో మనకి ఎంత టోటలు 60 మినిట్స్ కదా. 1/3 into 60 అంటే ఎంతమ్మా 20 మినిట్స్, అంతే కదా. అంటే చిన్న దీని ఏం రాయొచ్చు 8 hours
20 minutes. 8 hours 20 minutes కదా. అంటే ఇది 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందట అంటే 8 hours 20 minutes పడుతుందంట. సో లెట్స్ సీ అమ్మ మెథడ్ 2. సో మెథడ్ 2 యాజ్ వీ నో దట్ మెథడ్ 2 ఏమి ఇచ్చాడు ఇక్కడ. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వైర్ మైనస్ వై స్క్వైర్ బై 2x ఇంటూ టైమ్ ఇన్ హవర్స్ అంతే కదా. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 80 ఇచ్చాడు. ఓకే సో ఇది ఎంత ఇచ్చాడు మా స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ 20 ఇచ్చాడు. నెక్స్ట్ మైనస్ సో ఇది ఎంత ఇచ్చాడు మా 4 స్క్వైర్ బై సో ఇక్కడ ఎంత వస్తుంది మా 2 into 20 రైట్. సో ఇంటూ టైం కనుక్కోవాలి కదా. సో ఇదేమవుతుంది 80 into 40 ఈక్వల్స్ టు ఎంత 400 minus 16 అంటే 384 ఇంటూ టీ కదా. సో ఇప్పుడు ఏమొస్తుంది చూడండి 10 into 4 is 40 రైట్. సో 96 4s 384. సో ఇక్కడ ఎంతమ్మా 10 into 8 is 80 12s. సో ఏమవుతుంది టీ ఈక్వల్స్ టు టైం అంతే కదా, టైం కనుక్కోవాలి. సో టీ ఈక్వల్స్ టు 100/12 రైట్. సో 25 హియర్ 3 25/3 ఎంత వస్తుంది 25/3 అంటే సో 8/1/3 hours. సో 8/1/3 hours అంటే చూడమ్మా దిస్ కెన్ బి రిటన్ యాజ్ 8 hours 20 minutes ఎంత 8 hours 20 minutes. సో ఈ విధంగా చేయొచ్చు మా. ఓకే సో మనకు టైం కనుక్కోమన్నప్పుడు ఎలా చేయాలి. సో 2 మెథడ్స్లో చేయాలి. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇచ్చినప్పుడు సో ఇలా అయినా చేయొచ్చు మెథడ్ 1, నెక్స్ట్ మెథడ్ 2 అయినా చేయొచ్చు రైట్. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్ నౌ. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టాండింగ్ వాటర్ అంటే స్టిల్ వాటర్ ఎంత 12 kmph. ది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 3 kmph. ఏ మ్యాన్ రోస్ టు ఏ ప్లేస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6300 kilometers comes back to the starting point. The total time taken by him is okay right. సో ఫస్ట్ చూడండి స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ 2 మెథడ్స్ అప్లై చేద్దాం. ఎందుకంటే 2 మెథడ్స్ ఎందుకు చెప్తున్నా అనమాట మీకు ఏ మెథడ్ కంఫర్ట్ అనిపిస్తే ఆ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చూడండి ప్లీజ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. ఇక్కడ ఎంత ఇచ్చాడు నిశ్చల స్థితిలో 12 ఇచ్చాడు, ప్రవాహ వేగం 3 ఇచ్చాడు. సో ఇక్కడ -3 ఇక్కడ +3 అంటే 15 kmph. నెక్స్ట్ ఇక్కడ 9 kmph. ఓకే సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 into S2 by S1 plus S2 into time. ఓకే S1 into S2 by S1 plus S2 into time. సో ఇక్కడ చూడండి ఎంత S1 ఎంత ఉంది 9, S2 ఎంత 15 by 24. 9 plus 15 ఎంతమ్మా 24 into time we have to find out. How many kilometers given 6000 kilometers. ఓకే ఇక్కడ చూడండి 9 7s అంతేనా. సో 9 7s 63 అంటే 700 రైట్. ఎంతమ్మా 700 ఈక్వల్స్ టు కదా 700 ఈక్వల్స్ టు ఎంత 15 అంటే చూడండి ఇది 5s ఇది 8s 5/8 ఇంటూ టీ. సో ఇది ఎంతమ్మా 14s. సో టీ ఈక్వల్స్ టు 140 ఇంటూ 8 ఎంతమ్మా టీ ఈక్వల్స్ టు 140 ఇంటూ 8. సో 14 8s ఎంతమ్మా 112 అంతే కదా 1120 hours. ఎంతమ్మా 1120 hours. వాళ్ళు డిస్టెన్స్ ఎన్ని అవర్స్లో కవర్ చేస్తారు 1120 రైట్. సో లెట్స్ గో టు ద మెథడ్ 2 రైట్. సో మెథడ్ 2 మీద కొంతమంది కూడా ఫోకస్ చేస్తారు కదా రైట్. సో లెట్స్ డిస్కస్ దస్ మెథడ్. సో D ఈక్వల్స్ టు డిస్టెన్స్ D ఈక్వల్స్ టు
x square minus y square by 2x into time in hours. అంతే కదమ్మా. ఓకే, సో వాట్ ఈస్ ఎక్స్? ఎక్స్ ఎంత ఇచ్చాడమ్మా మనకి? హియర్ 12, అంతే కదా. అంటే 12 స్క్వేర్ మైనస్ y అంటే ఎంత? సారీ 2x. సో y ఎంత ఇచ్చాడు? 3, దట్ ఈస్ 3 స్క్వేర్ ఈక్వల్స్ టు 2 into 3. ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు మా? సో టైం ఎంత ఇచ్చాడు? టైం కనుక్కోవాలి. ఓకే, సో టైం కనుక్కోవాలి. డిస్టెన్స్ ఎంతమ్మా? 6300. డిస్టెన్స్ ఎంత? 6300, రైట్. సో చూడండి 6300 ఏమొస్తుందమ్మా ఇక్కడ? 144 మైనస్ 9 144 మైనస్ 9 ఇక్కడ ఎంత? బై 6, సారీ బై 6 మా, ఇది బై 6 కాదు కదా, బై 12. ఓకే, ఇక్కడ ఎంత? 24. 144 మైనస్ 9 బై 24 ఈక్వల్స్ టు t. ఇదెంత? 6300, అంతే కదా. సో 144 మైనస్ 9 అంటే ఎంత వస్తుందమ్మా? 135, ఇజంట్ ఇట్? సో 135 బై 24 ఈక్వల్స్ టు t. సో 135 by 24 into t ఈక్వల్స్ టు 6300, రైట్. సో దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు చూడండి. 15 9s are 135. సో 9 into 700 6300. ఇది ఎంత అవుతుందమ్మా? ఎంత వస్తుంది ఇక్కడ చూడండి? 3 8 3s are, సో 5 into 3s are 15, అంతే కదా. సో 5 140s are. సో టైమ్ ఈక్వల్స్ టు 140 into 8. ఎంత వస్తుందమ్మా? 140 into 8 1120 hours, అంతేనా. వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ ఈస్ ద ఆన్సర్ మా? 1120. ఎంత వస్తుంది? 1120. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి మా, ఈ విధంగా చేయాలో. ఇది మెథడ్ 1 మా, గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా. ఇది మెథడ్ 2. ఓకే, యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ 2 మెథడ్స్, నో ప్రాబ్లం. ఏది క్విక్ వస్తుందని బట్టి అది క్విక్ అని వస్తుంది, రెండు క్విక్ అని వస్తాయి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ బోట్ మ్యాన్ గోస్ 2 kilometers against the current of the stream in 1 hour and goes 1 kilometer along the stream in 10 minutes. How long will it take to go 5 km in a stationary water? How long it will take to go 5 km in stationary water? This is very easy. చూడండి మా, వాడు ఏమంటున్నాడు? 2 kilometers against the current in 1 hour అంట. 2 kilometers against the current in 1 hour అంటే స్పీడ్ ఎంత? 2 km/h. నెక్స్ట్ ఇది కన్వర్షన్ అవసరం. 10 minutesలో 1 kilometer పోతున్నా అంట మా. 10 minutesలో 1 kilometer పోతున్నా అంట, అంతేనా? సారీ, అంతే. 10 minutesలో 1 kilometer పోతే 60 minutesలో ఎన్ని కిలోమీటర్స్ పోతారు? 6 kilometers, అంతే కదా. 10 into 6, ఓకే 6 అంటే ఇప్పుడు స్పీడ్ ఎంతమ్మా? పర్ అవర్కి 6 km/h. పర్ అవర్కి ఎంత? 6 km/h. సో 2 + 6 ఎంత? 8. 8/2 4 kmph. ఇక్కడ ఏమడుగుతున్నాడు మా? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు గో 5 km ఇన్ స్టేషనరీ వాటర్ అంటున్నాడు. అంటే ఈ స్టేషనరీ వాటర్ అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ కదా, రైట్. స్పీడ్ ఆఫ్ బోట్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ ఎంతమ్మా? స్పీడ్ ఆఫ్ బోట్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్లో మన స్పీడ్ ఎంత ఉంది? 4 kmph ఉంది. వాడు ఎన్ని కిలోమీటర్లు పోవాలి? 5 kilometers పోవాలి, అంతేనా, రైట్. అంటే చూడండి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, రైట్. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు, స్పీడ్ 4 ఇచ్చాడు, టైం కనుక్కోవాలి, అంతేనా. సో t ఈక్వల్స్ టు 5/4. సో 5/4 అంటే ఏమో ఎలా రాయచ్చమ్మా? 1/4 hours అని రాయచ్చు. ఒకవేళ మనకు ఆన్సర్ అనేది మినిట్స్లో ఇచ్చాడు అనుకోండి, 1/4 into 60, అంతే కదా మినిట్స్. అప్పుడు ఎంత? 15 minutes, అంతేనా. 15 minutes అంటే దీన్ని ఏం రాయచ్చు మనము?
1 hour 15 minutes అని రాయొచ్చు. 1 hour 15 minutes. What is the answer? 1 hour 15 minutes. Okay, let's go to the next question. Next question చూడండి. A speed of boat in stationary water is 9 kmph and the speed of the stream is 1.5 kmph. A man rows to a place at a distance of 1.5 kilometer. Come back to the stationary point, starting point. The total time taken by him is అన్నాడు. సేమ్ 2 మెథడ్స్ అప్లై చేయాలి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ చూడండి ఫస్ట్ డయాగ్రామ్ని డ్రా చేయండి. లెట్స్ డ్రా ద డయాగ్రామ్. ఓకే, రైట్. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత ఉంది 9 kmph ఉంది. ఓకే, ప్రవాహ వేగం ఎంత ఉంది 1.5, అంతే కదా. సో 9 + 1.5 ఎంతమ్మా 10.5. సో 9 - 1.5 ఎంత 7.5. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము, తీసుకున్న మొత్తం సమయం కనుక్కోవాలి కదా. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకి, డిస్టెన్స్ 105 ఇచ్చాడు. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 + S2 ఇంటూ టైం కదా. సో S1 ఎంత ఇచ్చాడు, డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 105. సో ఇక్కడ చూడండి S1 ఎంత 7.5, S2 10.5 బై టోటల్ ఎంత అవుతుంది టోటల్ ఎంత అవుతుంది, ఇది 18 ఇంటూ టైం అనుకోవాలి. సో ఇది చూడండి 105 టెన్జా, అంతేనా, 105 టెన్జా. సో T ఈక్వల్స్ టు 10 ఇంటూ 18 బై 7.5. సో 7.5ని మనము 75 ఇంటూ 10 అని రాయొచ్చు కదా, అంతేనా. సో 25 4s 25 3s, రైట్, 3 6s ఎంతమ్మా టోటల్ 24 hours. సో ఇట్ కవర్స్ ఇన్ 24 hours, దట్ ఈస్ ఆప్షన్ డి. ఓకే, 24 hours కవర్ చేస్తుంది. సో చూడండి మెథడ్ 2. సో మెథడ్ 2 అప్లై చేయండి మెథడ్ 2 చూడండి ఏమవుతుంది మనకు, x² - y² బై 2x ఇంటూ టైం. సో దట్ ఈస్ d ఈక్వల్స్ టు x² - y² బై 2x ఇంటూ టైం. ఇక్కడ ఏమవుతుంది డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు వాడు 105 ఇచ్చాడు, రైట్. సో ఎక్స్ వాల్యూ అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు 9 ఇచ్చాడు, అంటే 9². ఇక్కడ డౌట్ ఉంటుంది సార్ 1.5ని ఎలా రాయాలి సార్ అని. సో 1.5ని చూడండి 1.5 కెన్ బి రిటన్ యాజ్ 15/10 అండ్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3/2, అంతే కదా. సో 9² - 3/2 హోల్ స్క్వేర్ బై ఎంతమ్మా 2 ఇంటూ 9 ఇంటూ టైం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది చూడండి, రైట్. సో 105 ఈక్వల్స్ టు 81 - 9/4 బై 18 ఇంటూ టైం కదా. సో చూడండి 105 ఇంటూ 18 ఈక్వల్స్ టు, ఇందులోకి వెళ్ళి 9 కామన్ తీయచ్చు కదమ్మా. సో 9 కామన్ తీస్తే ఏమవుతుంది 9 - 1/4 ఇంటూ టైం, అంతే కదా. సో అప్పుడు ఏమవుతుందో చెప్పండి. సో 105 ఇంటూ 18 ఈక్వల్స్ టు 9 ఇంటూ 36 అంటే 35/4 ఇంటూ టైం, రైట్. ఇప్పుడు చూడండి 35 3s 105. ఓకే, సో 3 3s, సో 3 6. సో T ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 24 hours. ఇంత లాంగ్ వచ్చింది అనుకోకండి, నేను స్టెప్ బై స్టెప్ మీకు మిస్ కాకుండా వేసాను. ఓకే, స్టెప్ బై స్టెప్ వేసాను 24 hours. సో ఐదర్ యూ కెన్ టేక్ method 1 or you can take method 2. Please subscribe to our channel T1 Academy, like the videos and share the videos to your friends and aspirants to share the knowledge. Thank you so much.